రోహిత్ శర్మ ఈ ప్రపంచ స్థాయి మేటి బ్యాట్స్మెన్ టీమిండియా కెప్టెన్ మరి వాస్తవానికి 17 ఏళ్ల నిరీక్షణకి తెర తెరపడని చెప్పుకోవచ్చు. 2007 సెప్టెంబర్లో మరి టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నటువంటి నూనెగు మిసాల 19-20 సంవత్సరాల కుర్రాడు మన రోహిత్ శర్మ. ఈ క్రమంలో ఎవరు కూడా ఈ 17 సంవత్సరాల పాటు టీ20 మ్యాచ్లలో తన సుదీర్ఘమైన కెరీర్ కొనసాగుతుంది ఎవరు అనుకోలేదు. అయితే అంచెలంచెలుగా ఎదుగుతూ మిడిల్ ఆర్డర్లుగా తంటాలు పడుతున్నటువంటి రోహిత్ శర్మను అప్పటి కెప్టెన్ ధోని తనను ఓపెనర్గా పంపించి ప్రయోగం చేసి ఎంతో సక్సెస్ అయ్యాడు. ఇక ఓపెనర్గా వచ్చినటువంటి మన రోహిత్ శర్మ ఎక్కడ కూడా వెందిరిగి చూసుకోకుండా అద్భుతమైన ఆడతీరుతోటి ప్రపంచ స్థాయిలో మేటి బ్యాట్స్మెన్గా ఎన్నో రికార్డులు కొల్లగొట్టి అతిధర ఆడతీరుతో ఎవరికి సాధ్యం కాని విధంగా టీ20 మ్యాచ్లలో 5 సెంచరీలు కొట్టి అద్భుతంగా ఆడని చెప్పాలి. ప్రస్తుతం అయితే టీ20 మ్యాచ్లలో హైయెస్ట్ రన్ గేటర్గా ఉన్నటువంటి మన రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా ఏం మాట్లాడకుండా తక్కువేనండి. అయితే మన రోహిత్ శర్మ గత 12 నెలలను అటు ఐసీసీ వన్డే వరల్డ్ కప్, అదేవిధంగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్, అదేవిధంగా ఐసీసీ ఛాంపియన్షిప్ ఈ 3 మరి మ్యాచ్లలో ఫైనల్ తీసుకొచ్చిన ఏకైక కెప్టెన్గా ప్రపంచంలో నెంబర్ 1 కెప్టెన్గా మనోడని చెప్పుకోవచ్చు. అయితే దురదృష్టం వెంటాడిందో లేకుంటే మరి ఏమో తెలియదు కానీ మొత్తం నవంబర్ 2023 వన్డే వరల్డ్ కప్లో త్రుటిలో చేజారినప్పటికీ, అదేవిధంగా మరి జూన్లో కూడా ఐసీసీ మరి ఛాంపియన్షిప్ మరియు త్రుటిలో చేరినప్పటికీ ఈసారి ఎట్టైనా తన కెప్టెన్షిప్లో ఒడేసి పట్టుకోవాలని ఐపీఎల్లో 5 సార్లు మరి టీ20 ఐపీఎల్లో 5 కప్పులు ముంబైకి అందించినటువంటి మన రోహిత్ శర్మ ఎలాగైనా కూడా వన్డే లేదా ఐసీసీ లేదా టీ20 మ్యాచ్లకు తను ఎలాగైనా కూడా ఐసీసీ కప్పు అందించాలని చెప్పి పరిపూర్ణంగా ఆడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వరల్డ్ కప్లో టీమిండియా అన్ని రంగాల్లో అద్భుతంగా ఆడుతూ ముందుకు సాగిపోతున్న వేళ అయితే ఎలాగైనా కూడా కెప్టెన్గా ఆటగాడుగా ముందుండి నడిపించిన మన రోహిత్ శర్మ ఆస్ట్రేలియా మీద ఆడినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ స్థాయి మేడి జట్టు పైన అద్భుతమైన ఆడతీరుతుంది. మరి నెక్స్ట్ బ్యాట్స్మెన్లకు భయం పోయే విధంగా సెమీస్లో హాఫ్ సెంచరీ కొట్టి ఇంగ్లాండ్ పైన మంచిగా ఆడి టీమిండియా విజయాలకు కీలక పాత్ర పోషణ చెప్పుకోవచ్చు. అయితే తాను టీ20 మ్యాచ్లకి మరి దూరంగా ఉంటారని చెప్పి రిటైర్మెంట్ ప్రకటించిన మన రోహిత్ శర్మ వన్డేలకు మాత్రం ఆ పని చేయదని చెప్పి తప్పకుండా WTC ఛాంపియన్షిప్, అదేవిధంగా మరి నెక్స్ట్ జరిగే WTC మరి ఐసీసీ టోర్నమెంట్ అనే WTC ట్రోఫీ కూడా, అదేవిధంగా వన్డే వరల్డ్ కప్ కూడా తను ఉండి తప్పకుండా ఈ రెండింటి ఏదైనా ఒకటి 50 ఫార్మేట్ మరి వరల్డ్ కప్ సాధించి చెప్పి మనందరూ కూడా కోరుకుంటున్నారు. అదే మనం అది సాధించని చెప్పి మనం కూడా కోరుకుందాం.